ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గెలుపుకు అందరూ సమిష్టిగా కృషి చేసి దెందులూరు నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీని అందిద్దామని పార్టీ శ్రేణులకు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దిశానిర్దేశం చేశారు. దెందులూరు నియోజకవర్గ కూటమి నాయకుల ఆదరణ ఎన్నటికీ మరవలేనిదని, వారి అందరి సహకారం వల్లే గెలుపు సాధ్యమని ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్డీఏ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ వెల్లడించారు. అతి తక్కువ సమయంలోనే దెందులూరు నియోజకవర్గ పరిధిలో దాదాపు 8,000కు పైగా పట్టభద్రుల ఓట్లు నమోదు చేసేలా కృషి చేసిన ప్రతి ఒక్క కూటమి నాయకులకు, కార్యకర్తలకు తన ప్రత్యేక అభినందనలని, ఎమ్మెల్సీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్క ఓటర్ను కూడా 3 పర్యాయాలు కలిసేలాగా ప్రణాళికలు రూపొందించుకోవాలని అన్నారు. అదేవిధంగా సాధారణ ఎన్నికల కన్నా శాసనమండలి ఎన్నికలకు ఉండే ప్రత్యేక సరళిని ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకునేలాగా, ఓటర్లకు అర్థమయ్యేలాగా వివరించాలని చెప్పారు. ప్రతి ఒక్క ఓటర్ కూడా తమ బ్యాలెట్ పేపర్పై పేరాబత్తుల రాజశేఖర్కి తొలి ప్రాధాన్యత ఓటు వేసేలాగా ఓటర్లకు అవగాహన కల్పించాలని తెలియజేశారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో కూటమి నాయకులంతా సమిష్టిగా కృషి చేసి ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయిన పేరాబత్తుల రాజశేఖర్ విజయానికి సహకరించాలని ఉత్తరాంధ్ర జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి తెలిపారు. మీరు ప్రిపేర్గా ఉండాలి. మనం ఎన్ని ఓట్లు చేయించామో అన్ని ఓట్లు బూత్ దగ్గరికి వచ్చి ఓటేసే విధంగా ఇదంతా ప్రయత్నం చేయాలి. ఏ విధంగా ప్రయత్నం చేయాలి అనేది ఆ రోజున ప్రతిపక్షంలో ఉండగానే విశాఖపట్నం పట్టభద్రుల నియోజకవర్గం నుంచి మన చిరంజీవి గారు ఏ రకంగా గెలిచారో మీ అందరికీ కూడా తెలుసు. మొదటి గెలుపు ఈ ద్వారానే మనకి రికార్డ్ అయింది. మరి అదే గెలుపుని మన నియోజకవర్గం నుంచి కూడా పేరాబత్తుల రాజశేఖర్ గారికి ఒకసారి మనకి కమిట్ అయితే మళ్ళీ ఎవరైనా మారరు. మనకి ప్రత్యర్థులు వైసీపీ నుంచి లేరు, కానీ టీచర్స్ నుంచి, యూటీఎఫ్ నుంచి వాళ్ళ క్యాండిడేట్ కూడా పెట్టడం జరిగింది. కానీ రాజకీయ పార్టీగా మరి కూటమి మనం స్ట్రాంగ్గా ఉన్నాం. మరి అత్యధిక మెజారిటీతో మరి ఆ రోజు మన ఎమ్మెల్యే గారిని ఎలాగైతే గెలిపించారో నన్ను కూడా మన నియోజకవర్గం నుంచి ఎక్కువ మెజారిటీ ఇచ్చి గెలిపించాలని కోరుకున్నాం. ఎందుకంటే ఈనాటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి సన్నాహక సమావేశ అధ్యక్షులు, గౌరవ శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ గారికి, అట్లాగే మీ అందరి ఆశీస్సులతో ప్రస్తుతం నిలబడ్డ మీ అందరూ సహకరిస్తే కాబోయే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ అని నేను అనుకుంటున్నాను. మరి సార్ రావే రావద్దు, ఎదుర్కొనేస్తున్నారు. పేరాబత్తుల రాజశేఖర్ గారికి ఇంత ఉదయాన్నే ఇక్కడికి ఇచ్చేసిన దెందులూరు నియోజకవర్గానికి సంబంధించిన వివిధ పార్టీల ప్రస్తావన అవుతుంది. మనకి మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, మాజీ జడ్పీస్లో బ్యాలెట్ వేస్తాం. మనం ఆ రోజు బ్యాలెట్ ఎలా వేస్తామంటే పేరుకి ఎదురుగా గుర్తు ఉంటుంది, సింబల్ ఉంటుంది. కానీ ఎన్నికలో సింబల్ అనేది ఉండదు. మరి ఈ బ్యాలెట్లో ఏముంటాయంటే, 1 వరుస నెంబర్ ఉంటుంది, సీరియల్ నెంబరు, 2 పేరు ఉంటుంది, 3 ఆ పేరుకి అనగా ఈ ఎన్నికలో ఓటు వేసే విధానం డిఫరెంట్, కౌంటింగ్ చేసే విధానం కూడా డిఫరెంట్. ఆ రోజు 2023లో ఉత్తరాంధ్రలో నేను కానీ, రాయలసీమలో శ్రీకాంత్లో రాంగోపాల్ రెడ్డి కానీ, మా ముగ్గురం కూడా ఎలా గెలిచామంటే